ముఖం నిండా గాయాలతో ఉన్న కృష్ణుని విగ్రహం ఇప్పటికీ మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణుడిని మీసాలతో ఎప్పుడూ చూడని విధంగా ఈ ఆలయంలో మాత్రమే మనం చూడగలం. ఈ అద్భుత ఆలయం రహస్యం ఎక్కడ ఉంది? మెరీనా బీచ్ దగ్గర మీరు చేరుకున్నారంటే ఒక్కసారి అక్కడ చుట్టుపక్కల చాలా ప్రాముఖ్యమైన ఆలయాలైతే చాలానే ఉన్నాయి. అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో బీచ్ కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్న ఆలయమే ఈ పార్థసారథి ఆలయం. పార్థసారథి టెంపుల్ ఒక్కసారి చూసారంటే మీరు 5 ప్రాముఖ్యమైన ఆలయాలు చూసినట్టుగా, దర్శనం చేసుకున్నట్టుగా చెప్తారు. ఎందుకనేది నేను స్టోరీ చెప్పినప్పుడు పూర్తిగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. కరెక్ట్గా మెరీనా బీచ్కి ఆపోజిట్లో చూసామంటే మనకి పార్థసారథి ఆలయ తోరణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి మనం వెళ్ళొచ్చు. మెరీనా బీచ్కి కరెక్ట్గా ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నియర్ బై చాలా ఆలయాలే ఉన్నాయండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ చూపించాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను. ఇంకా ఇక్కడ బీచ్ దగ్గర ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఇంకా ఏం ప్లేసులు చుట్టుపక్కల దగ్గరగా ఉన్నాయి, త్వరగా చూసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించాను. ఇంతకు ముందు కూడా చూపించాను. లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. స్టార్ట్ అవుద్దామా టెంపుల్కి అయితే. గుడికి వెళ్ళేలోపు ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి, అసలు అక్కడ ప్రాముఖ్యత ఏంటి నేను వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్నారు. మన ఛానల్లో మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు, ఇంకా టెంపుల్స్, చాలా రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా చూడని విధంగా మనం చూస్తున్న ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో ఉంటారండి. మీసాలతో ఎందుకు ఉంటారు? అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి చెప్తాను. పార్థసారథి, పార్థుడు అంటే అర్జునుడు, సారథి అంటే రథం నడిపేవారు. అంటే పార్థసారథి, అర్జునుడే రథం నడిపేవారు ఎవరు? శ్రీకృష్ణుడు. అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆలయంలో మూల విరాట్గా ఉన్నది కూడా మీసాలతో ఉన్న శ్రీకృష్ణుడు. మీసాలతోనే కాదు, ముఖం మీద గాయాలతో ఉన్న శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భీష్ముడు వేసిన బాణాలను అడ్డుకున్న శ్రీకృష్ణుడికి ముఖం నిండా గాయాలైనవి అనమాట. అలా గాయాలైన విగ్రహాన్ని మనం ఈ మూల విరాట్లో చూడొచ్చు. అది ఇప్పటికీ కూడా గాయాలతోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా లేని విధంగా రాధాకృష్ణుల ఆలయాలు చూస్తుంటాం, కానీ ఈ ఆలయంలో మాత్రం రుక్మిణి సమేతంగా, కుటుంబ సమేతంగా శ్రీకృష్ణుడు మనకి దర్శనమిస్తారు. రుక్మిణి, బలరామ, సాత్యకి, అనిరుద్ధ, ప్రద్యుమ్నలతో మనకి కుటుంబ సమేతంగా దర్శనం అనేది ఇస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద కోనేరు కూడా ఉంటుందండి. మనం చూసేది ఆ ఆలయ కోనేరే. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, చాలా ప్రాముఖ్యత కలిగిన చరిత్ర. ఈ ఆలయంలో మూలమూర్తిని వెంకటకృష్ణుడు అని, ఉత్సవమూర్తిని పార్థసారథి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టను అని శపథం చేయడం వల్ల ఈ ఆలయంలో మీరు చూసారంటే చక్రం, గద, విల్లు లాంటి ఆయుధాలు ఏమీ ఉండవు ఆయన చేతిలో. శంఖం మాత్రమే కలిగి మనకి ఈ ఆలయంలో దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయం అయితే చేరుకున్నాము. ఇదే ఆలయం ఎంట్రన్స్ అండి. ఈ ఆలయంలో ఒక చరిత్ర ఏమిటంటే, మహావిష్ణు భక్తుడైన సుమతి రాజుకి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న రూపంలో దర్శనం కావాలని విష్ణుమూర్తికి ఘోర తపస్సు అయితే చేస్తారు. ఆయన ఘోర తపస్సుకు మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో గాయాలతో ఉన్న ఆయన దర్శనం అయితే ఇస్తారు. మనం చూస్తున్నది కూడా గాయాలతో ఉన్న ముఖం ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ మీరు కొలువై ఉండాలి, ఇక్కడే భక్తులకి దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరిక మేరకు ఈ ఆలయంలో అయితే మనకి స్వామివారి దర్శనం అయితే ఇస్తున్నారు. చెన్నైలో ఉన్న వైష్ణవ ఆలయాలలో ఇది ప్రాముఖ్యమైన ఆలయం. ఇక్కడ 6వ శతాబ్దంలో పల్లవుల చేత నిర్మించబడిన ఆలయం ఇది. తర్వాత విజయనగర రాజులు విస్తరించారు దీన్ని 16వ శతాబ్దంలో. ఆలయంలో విష్ణు యొక్క 5 విభిన్నమైన రూపాలైతే మనం చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవికి, రంగనాథ స్వామికి కళ్యాణం జరిగింది. అందుకని కలువ పువ్వులు ఇక్కడ చాలా ఫేమస్గా అమ్ముతూ ఉంటారు. బయట మనం అర్చనకి, పూజకి కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. అందరూ పూజా సామాగ్రి తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఆలయం లోపల ఎక్కడా మనకి కెమెరా అనేది అలౌ చేయట్లేదు. ప్రతి చోట కూడా ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారు. అందువల్ల నేను కుదిరినంత వరకు బయట నుంచి అయితే తీశాను. మీకు ధ్వజస్తంభం, అలాగే మనం వైకుంఠ ద్వారం అంటాం కదా, స్వర్గవాసలు అంటారు, వైకుంఠ ద్వారం అంటారు, అవి కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఈ ఆలయం లోపల 5 చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. అందులో మనం 5 అవతారాలతో ఉన్న విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవచ్చు. మూల విరాట్ మనం చూసిన శ్రీకృష్ణుడు, యోగ నరసింహస్వామి, రాముడు, గజేంద్ర వరదరాజులు, రంగనాథుడుగా మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. ప్రతి ఆలయానికి చిన్న చిన్న ఆలయాలు, ప్రతి ఆలయాలు అయితే ఉన్నాయి. మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో కూడా చాలా వరకు పూజలకు సంబంధించినవి, సుప్రభాతానికి సంబంధించినవి, మంత్రాలు అన్నీ రాశారు గోడలపైన.
ఈ ఆలయానికి ఉన్న ఇంకొక చరిత్ర ఏంటంటే, భృగు మహర్షి విష్ణుమూర్తి తనకి అల్లుడుగా రావాలి అని వరం కావాలని చెప్పి చాలా ఘోర తపస్సు అయితే చేస్తారు. దానికి మెచ్చిన విష్ణుమూర్తి అక్కడే ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో కలువ పువ్వుల మధ్యలో ఒక అందమైన అమ్మాయి అయితే దొరుకుతుంది, చిన్న పాప దొరుకుతుందనమాట. దానిని ఈయన తీసుకెళ్లి భృగు మహర్షి వేదవల్లి అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. అలా పెంచుకున్న ఆ వేదవల్లిని రంగనాథ స్వామికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అదే రంగనాథ స్వామి వేదవల్లి తాయారు యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈవిడ కలువ పువ్వుల మధ్యలో దొరికింది కాబట్టి కైరవేణి అని కూడా పిలిచేవారు, అల్లికేణి అని కూడా పిలిచేవారు. కలువ పువ్వులు అది తమిళంలో కలిసి వస్తుంది కాబట్టి అలా పిలిచేవారు అనమాట. అది కాలక్రమేణా త్రివెల్లికేణి అని అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఆలయం ఎక్కడుందని ఛానల్ అడిగితే త్రివెల్లికేణిలో ఉందని చెప్తారు చాలామంది. మీరు చూస్తున్నది రాజగోపురం, ధ్వజస్తంభం, ఎంతో ప్రాముఖ్యమైన స్వర్గవాసల్ అంటే మనం వైకుంఠ ద్వారం అంటాం కదా, ఆ వైకుంఠ ద్వారం ప్రస్తుతానికైతే వైకుంఠ ద్వార దర్శనం లేదు కాబట్టి అక్కడ ఒక చిన్నదిగా బుక్స్, పూజకు సంబంధించిన పూజ సామాగ్రితోటి ఒక చిన్న షాప్ అయితే పెట్టారు. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత కూడా చూస్తే లోపల మనకు నరసింహస్వామి, ఆంజనేయ స్వామి చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయట వచ్చిన తర్వాత ఈ స్తంభాల మీద చాలామంది పూజలు అవి చేస్తారు. ఈ ఆలయంలో అయితే ప్రాముఖ్యంగా పూజలు చేసేటప్పుడు కళ్యాణాలు జరుగుతాయి. చాలా వరకు మనం తిరుపతిలో మొక్కులు ఇస్తూ ఉంటాం కదా, అలాగా కూడా జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి, పక్కనే చూడండి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు. ఆయనకి కూడా మొత్తం బయట కూడా పూజలు చేస్తున్నారు. అందుకనే ఒక్కసారి ఈ ఆలయ దర్శనం చేసుకున్నామంటే మనం 5 పుణ్యక్షేత్రాలు మొత్తం దర్శనం చేసుకున్నట్టుగా చెప్తారు. ఆ యోగ నరసింహస్వామి, రాములు వారు, గజేంద్ర వరదరాజులు, రంగనాథుడు, మనం చూస్తున్న మూల విరాట్ కృష్ణుడు అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో చూస్తున్నాం కాబట్టి 5 పుణ్యక్షేత్రాల దర్శనం మనకి ఒకే చోట అయిపోతుంది. నేను చూపించిన ఈ ఆలయం ఇంతకుముందు మీరు చూసారా? ఇంకా నేను చెన్నైలో ఎటువంటి ప్లేసెస్ చూడాలో మీరు అనుకుంటున్నారో అవన్నీ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీలైతే ఖచ్చితంగా చూపిస్తాను. నేను చూపించిన కొన్ని ప్లేసెస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. నేను చెప్పే విధానం మీకు నచ్చిందా నచ్చలేదా అది కూడా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.